నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఆలస్యంగా ప్రారంభం కావడంతో అసహనం వ్యక్తం చేసిన సభ్యులు శుక్రవారం తెనాలి చేరుకున్న సిపిఎం రాజధాని నిర్మాణ రాష్ట్ర అభివృద్ధి జాథా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ వాసవి అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు మంత్రి నాదెండ్ల మనోహర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారి సుప్రభాతం తదుపరి విఘ్నేశ్వరుని పూజ, వైశ్య పథకావిష్కరణ, 102 గోత్రాల ఆర్యవైశ్య కన్యకలచే కలశాలతో శోభయాత్ర, హోమం, అభిషేకం, అలంకారం, అర్చన కార్యక్రమాలు, పరమ పూజ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ ప్రత్యేక పర్యవేక్షణలో కన్నుల పండుగ నిర్వహించారు. దేవస్థాన కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం ఇంత ఘనంగా తెనాలిలో జరిపినందుకు ముందుగా ఆలయ కమిటీ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వైశ్య కమ్యూనిటీకి అమ్మవారి సేవలు ప్రతి ఆలయంలో కూడా అద్భుతంగా కార్యక్రమాలు జరగాలనే ఒక తపనతోటి పనిచేస్తున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందన. ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి ఈ ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆ గుర్తింపు ప్రభుత్వం నుంచి కూడా ఉండాలనే ఆలోచనతో వాళ్ళు చేసిన ప్రకటన ఈరోజు మా అందరూ కూడా గర్వంగా అందులో పాల్గొనడం నిజంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మన సమాజంలో ఏ విధంగా మన అందరం కలిసికట్టుగా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా సెల్ఫ్లెస్గా ఒక సాక్రిఫైస్ తోటి ఏ విధంగా అమ్మవారు ఆ రోజున త్యాగాలకు నిలబడాలని పిలిపించారు, సమాజానికి ఉపయోగపడాలని నిలిపించారు. ఆ ఆలోచన విధానం అందరిలో వచ్చే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలని ప్రత్యేకంగా ఈ రోజున మనందరం కూడా ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. దాన్ని నిలబెట్టుకుందాం. మరొక్కసారి ఘనంగా నిర్వహించిన కష్టపడి ఆలయ కమిటీకి పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెనాలి పట్టణంలో ఉన్న ప్రముఖ వైశ్యులందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వచ్చి చక్కటి కార్యక్రమాలు ఈ విధంగా
మన ఆలయంలో ప్రతి సంవత్సరమే కాకుండా ప్రతి నెల మంచి కార్యక్రమాలు చేయమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలుపుతాను. తెనాలి శాసనసభ్యులు మంత్రివర్యులు అయిన మనోహర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఆయన ఎంతసేపు ఉండి అన్నీ కూడా తిలకించి మమ్మల్ని ఆనందపరచడంలో చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మధ్యాహ్నం నుంచి కూడా ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం 2,000 మంది పైగా ఆ కార్యక్రమానికి కూడా మనోహర్ గారిని రమ్మని మేము ఆహ్వానించడం జరుగుతుంది. మనోహర్ గారిని మేము కోరుకునేది ఏంటంటే, అంతకుముందు హుండీ పెడితే గవర్నమెంట్ ఆక్యుపై చేస్తుంది. ఇది ఎట్లా చేశారో ఆ కార్యక్రమాన్ని కూడా పర్మిషన్ ఇప్పిస్తే సాయిబాబా గుడిలాగా మా గుళ్ళు కూడా బాగా డెవలప్ అవుతాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ 27వ మహాసభలు నెల్లూరులో జరగనున్న సందర్భంగా తాడేపల్లి నుండి నెల్లూరుకు వెళుతున్న జాథా శుక్రవారం తెనాలికి చేరుకుంది. తెనాలి మార్కెట్ సెంటర్లో జాథాకు సిపిఎం నాయకులు స్వాగతం పలికారు. ప్రజలపై మోపిన విద్యుత్ భారాన్ని తగ్గించాలని, ప్రపంచ బ్యాంక్ రాజధాని కాదు ప్రజల రాజధాని కట్టాలని, అప్పుగా కాకుండా కేంద్రం నుండి హక్కుగా రావాల్సిన నిధులు తీసుకొచ్చి అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణ పనులను స్థానికులకే అప్పగించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు దాటినా రైతులకు పంటలకు ఇస్తానన్న నిధులు విడుదల చేయాలని కోరారు. గత ప్రభుత్వం రాజధాని పేరిట 3 ముక్కల ఆట ఆడినట్టు కాకుండా రాజధాని అమరావతి అని వెంటనే చట్టం చేయాలని తెలిపారు. విశాఖ ఉక్కుకి గన్లు కేటాయించి తక్షణమే ప్రైవేటీకరణ ఆపుతున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. నెల్లూరులో జరిగే మహాసభలో చర్చించే అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని, ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. నెల్లూరులో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని తెలిపారు. గత 3 సంవత్సరాల క్రితం సిపిఎం రాష్ట్ర 26వ మహాసభలు తాడేపల్లిలో జరిగాయి. 27వ మహాసభలు నెల్లూరులో రేపు ఫిబ్రవరి 1, 2, 3 తారీఖులు జరుగుతూ ఉన్నాయి. మహాసభ టు మహాసభ పేరుతో తాడేపల్లిలో నిన్న ఈ జాథా సిపిఎం జాథా ప్రారంభమై ప్రధాన ఎజెండాగా రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి అనే నినాదంతో మొత్తం పర్యటిస్తూ రాజధాని గ్రామాల్లో అన్నింటిలో నిన్న పర్యటిస్తూ రాత్రికి గుంటూరు సభ జరుపుకొని ఈరోజు నారాకోడ నుంచి తెనాలికి వచ్చింది. ఈ తెనాలి నుంచి కొన్నూరు, బాపట్ల, చీరాల, ఒంగోలు మీదుగా రేపటికి నెల్లూరు చేరుకుంటా ఉంది. ప్రధానంగా మేము చెప్పదలుచుకుంది, రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్ని ప్రపంచ బ్యాంకు అడుకో దగ్గర నుంచి 30,000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెబుతా ఉన్నారు. ఆ భారాలను తిరిగి ప్రజల మీద, రాజధాని ప్రజల మీద అంటా ఉన్నారు. అది ప్రజా రాజధానిగా నిర్మిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. మీరు ఏవైతే పీపుల్స్ క్యాపిటల్ నిర్మిస్తామని చెప్పారో, ప్రజాదాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ప్రజా రాజధాని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాబట్టి ఇక్కడ రాజధాని అభివృద్ధి చేయాలా, అంతే తప్ప ప్రపంచ బ్యాంకు నిధులు తీసుకొచ్చి వాళ్ళ షరతులకు లొంగి ప్రపంచ బ్యాంకు రాజధాని మాకు వద్దు అని చెప్పి అక్కడ రాజధాని ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. వాళ్ళ షరతులు మాకు అవసరం లేదని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి యార్లగడ్డ నేతాజీ, ఎం భావన్ నారాయణ, ఎం రవి, బోర్లగడ్డ వెంకటేశ్వరరావు, కొలిపర బాబు ప్రసాద్, ములకా శివసాంబిరెడ్డి, రవీంద్రరావు, గద్దే రవీంద్రరావు, షేక్ హుస్సేన్ వలి, గండికోట వెంకట సుబ్బయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ భావన్ నారాయణ, ఎం రవి, ఎస్ సుబ్రహ్మణ్యం, గండికోట వెంకట సుబ్బయ్య, శివకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాట్య మండలి నాయకులు వేంజల సుబ్బారావు, నాగిరెడ్డి, రాజ్యలక్ష్మి, చలపల్లి కిన్నెర తదితరులు విప్లవ గీతాలు ఆలపించారు. ఈ రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి, భారీ పరిశ్రమ నిర్మాణానికి, వ్యవసాయం అభివృద్ధికి, విద్యాలయాల అభివృద్ధికి, వైద్యం అభివృద్ధికి, ఈ రాష్ట్రంలోని కౌలు రైతులకి, వ్యవసాయ కూలీలకి, కార్మిక వర్గానికి సంబంధించి ఎన్నో పోరాటాలు చేసింది. పాలకుల యొక్క దివాళాకోరు ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, పాలకులు వేసేటువంటి భారాలకు వ్యతిరేకంగా గణనీయమైనటువంటి ప్రజా ఉద్యమాలు నిర్మించింది. అట్లాంటి ఘన చరిత్ర గల సిపిఎం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకుంటుంది. ఆ మహాసభల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తుంది. దానికి ప్రత్యామ్నాయం పరిష్కార మార్గాలను కూడా చర్చిస్తుంది. చర్చించిన పరిష్కార మార్గాలని ప్రభుత్వం ముందు ఉంచడానికి, ప్రభుత్వం అమలు చేయడానికి, ప్రజల్ని సమీకరించడానికి ఆ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి
సిపిఎం శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో పోరాటాలకి నాయకత్వం వహించడానికి అవసరమైనటువంటి స్టీరింగ్ కమిటీని కూడా ఎన్నుకొని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి ఓ బృహత్తరమైనటువంటి శక్తిగా సిపిఎం ఎదగడం కోసం జరుగుతున్నటువంటి నెల్లూరులో జరుగుతున్న మహాసభలు ఏవైతే ఉన్నాయో ఆ మహాసభలకి ఈ రాష్ట్రంలోని అభ్యుదయకర శక్తులు, ఈ రాష్ట్రం అభివృద్ధి అందాలను ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా మీ మద్దతు తెలియజేయాలని, మీ ఆశీస్సులు నిండు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 2014-19 చంద్రబాబు నాయుడు కాలంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉంటే తర్వాత వచ్చిన జగన్ విద్యుత్ రంగాన్ని మూతపడే విధంగా సర్వనాశనం చేశారని ఏపీ లీడ్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు ఆరోపించారు. పట్టణ గాంధీ చౌక్ లో ఏవిఎం సోలార్ ఎంటర్ప్రైజెస్ నూతన వ్యాపార ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ లీడ్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు సోలార్ బ్రౌచర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు చూపు కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడని, అనేక రకాల విద్యుత్ రంగాలను ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజలపై భారం పడకుండా విద్యుత్ సంస్కరణలు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, భవిష్యత్తు సోలార్ విద్యుత్పై ఆధారపడే పరిస్థితి ఉందన్నారు. సబ్సిడీల ద్వారా ప్రజల ఇళ్లపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసి ప్రజలు వినియోగించుకున్న తర్వాత మిగులు విద్యుత్ని ప్రభుత్వమే నేరుగా కొనే విధంగా ముందుకు రాబోతుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ లాగే ఉచిత సోలార్ ప్యాడ్స్ కూడా ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. సోలార్ విద్యుత్ ద్వారా తక్కువ ఖర్చుతో ఇళ్లకు, చిన్న పరిశ్రమలకు, ఇండస్ట్రీలకు, పొలాలకు ఉచిత విద్యుత్ వినియోగించుకోవచ్చని, డబ్బులు కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు. సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ప్రభుత్వం నుండి బ్యాంకుల ద్వారా సబ్సిడీ ఉంటుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిల్లి మాణిక్యారావు తెలిపారు. తెనాలి పట్టణంలో అత్తోట వందనం గారు, మాజీ కౌన్సిలర్ గారు పేరు మీద వారి అబ్బాయి చంద్రకాంత్ సోలార్ సంబంధించినటువంటి బిజినెస్ ఇక్కడ ప్రారంభించడం అనేది చాలా సంతోషంగా ఉంది. సోలార్ ప్యాడ్ తోటి ఇంటి పైకప్పు మీద కానీ, లేకపోతే కమర్షియల్ కాంప్లెక్స్ మీద కానీ, అగ్రికల్చర్ కానీ, లేదా ఇండస్ట్రీస్ కానీ దేని మీదైనా సరే సోలార్ తోటి ఇప్పుడు విద్యుత్తుని తీసుకొని వాటి అవసరాలు తీర్చుకునేటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు, పవన విద్యుత్తు ఇట్లా అనేక రకాల పద్ధతిలో విద్యుత్తుని స్టోర్ చేసి అవసరాలకి వినియోగించేటువంటి పరిస్థితి దాన్ని ముందుకు తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా టెక్నాలజీని ఆయన ముందుగా అడాప్ట్ చేసుకునేటువంటి పరిస్థితి. 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఏ రంగం ఏ విధంగా ముందుకెళ్తుంది, సాంకేతిక పరంగా ఏ రంగంలో ఎలాంటి మార్పులు రాబోతా ఉన్నాయి అనేది చంద్రబాబు నాయుడు గారు అంచనా వేసినంతగా ఎవరు కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అట్లాగే విద్యుత్తు గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మిగులు విద్యుత్తుని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 లోపు విద్యుత్ సంస్థను మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేశాడు. ఈరోజు జల విద్యుత్తుని సరిగా చేయలేని పరిస్థితిలోకి తీసుకొచ్చాడు. అట్లాగే థర్మల్ విద్యుత్ మొత్తం కూడా మూతపడే పరిస్థితి తీసుకొచ్చాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళా ఈ విద్యుత్ మీద ఆయన దృష్టి పెట్టి ప్రజలకి నాణ్యమైనటువంటి విద్యుత్తు అంతరాయం లేకుండా నిరంతరం అందాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచో విద్యుత్తు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి లేకుండా మనకి ఎంత అవసరమో ఆ విద్యుత్తు దానికి సంబంధించినటువంటి ప్యాడ్స్ మన ఇంటి మీద పెట్టుకొని అది గవర్నమెంట్ గ్రిడ్స్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ గ్రిడ్స్లో మన ఇంట్లోకి సరిపడా విద్యుత్ కనుక వస్తే దాన్ని ఉపయోగించుకొని మిగతాది కనుక ఉంటే మిగులు విద్యుత్ కనుక ఉంటే అది గవర్నమెంట్ తీసుకొని డబ్బులు తిరిగి మనకి ఇచ్చేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఈ నెల 24వ తేదీన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మృతి చెందిన మంగళగిరి ఎర్రబాలెంకి చెందిన జి పావని ఘటనలో శుక్రవారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో విచారణ చేపట్టారు. సెకండరీ హెల్త్ కమిషనర్ డైరెక్టర్ సిరి ఆదేశాలతో జాయింట్ కమిషనర్ డాక్టర్ రమేష్ కిషోర్ విచారణ జరిపారు. డెలివరీ అయిన తర్వాత చేయించుకోవాల్సిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ 10 సంవత్సరాల తర్వాత చేయించుకోవడం జరిగిందని, అసలు ఆపరేషన్ చేయడమే కుదరని పక్షంలో అనుభవజ్ఞులైన వైద్యులు
ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారని, అయితే 24వ తేదీ ఆపరేషన్ జరగగా 25వ తేదీ కడుపు ఉబ్బరంతో వైద్యులను సంప్రదించగా అనుమానం వచ్చిన వైద్యులు వైద్య పరీక్షలు జరిపి గుంటూరు జీజీహెచ్కి తరలించి అవసరమైన శస్త్రచికిత్సలు అందించారని, అక్కడి వైద్యులను కూడా సంప్రదించి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్లు డాక్టర్ రమేష్ కిషోర్ తెలిపారు. ఈరోజు మన తెనాలి జిల్లా ఆసుపత్రిలో పీపీ యూనిట్ విభాగంలో జీ పావని అనే పేషెంట్ మంగళగిరి దగ్గర ఉన్న గ్రామం ఎర్రపాలెం నుంచి ఇక్కడ డాక్టర్ రాంబాబు గారు అని పీపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ గారు చాలా సీనియరు, కొన్ని వేల ట్యూబెక్టమీ ఆపరేషన్ చేశారని. ఆమె 10 సంవత్సరాలు అయింది డెలివరీ అయ్యి. 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడ డెలివరీ అది మామూలుగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చేయలేరు. 10 సంవత్సరాల తర్వాత ట్యూబెక్టమీ ఆపరేషన్కి రావడం జరిగింది. సో ఆయన అనుభవం బట్టి చాలా ఈజీగా చేయగలరని చేయడం జరిగింది. ఆపరేషన్ అయితే బాగానే జరిగింది. అనుమానం కొద్దీ ఏదైనా లోపల ఏదైనా ఇంజరీ జరిగిందేమని ఇక్కడ అందుబాటులో ఉన్న సర్జన్ యొక్క హెల్ప్ కూడా తీసుకోవడం జరిగింది. డాక్టర్ చలంగారు అని చెప్పేసి ఆయన కూడా చూడటం జరిగింది. నెక్స్ట్ డే 24వ తారీఖు జరిగింది ఆపరేషన్. జనవరి 24వ తారీఖున ఈ నెలలో జరిగింది ఆపరేషన్. అప్పుడే ఆపరేషన్ చేసే టైంలో కొంత అనుమానం వచ్చి ఏదైనా, ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత అన్ని అతుక్కుపోయి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో అందుకు గర్భసంచి కూడా బాగా చిన్నగా అయిపోయి ఉంటుంది. మామూలుగా చేయటమే చాలా కష్టం. అది చేశారు. సర్జన్ హెల్ప్ కూడా తీసుకున్నారు. పిల్లలు పట్టకుండా ఆపరేషన్ అయిపోయింది. కాంప్లికేషన్స్ అనేది ట్యూబెక్టమీ తర్వాత చాలా కామన్ అవుతుంటాయి. ఎందుకంటే అది డెలివరీ అయిన వెంటనే వారం 10 రోజుల్లోనో చేయించుకుంటే, నెల రోజుల్లోపు చేయించుకుంటే గర్భసంచి బాగా వాపుగా ఉండటం వల్ల ట్యూబ్స్ కూడా అందడానికి వీలుగా ఉంటుంది. ఈయన అనుభవం ఎక్కువ కాబట్టి చక్కగా చేశారు. ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిపోయింది, కానీ చిన్న కాంప్లికేషన్ కడుపు ఉబ్బరంగా ఉందని నెక్స్ట్ డే మార్నింగ్ పేషెంట్ అంటే 25న కడుపు ఉబ్బరంగా ఉందని అనుమానం వచ్చి ఇక్కడ మన సూపరింటెండెంట్ గారు స్కానింగ్ చేసి లోపల కొంత ఫ్లూయిడ్ ఏదో ఉందని అనుమానంతోనే సెలైన్లు పెట్టడం జరిగింది. యూరిన్ కూడా క్యాథెటర్ వేయడం జరిగింది. సర్జికల్ కాంప్లికేషన్స్ ఆర్ వెరీ కామన్, అవ్వచ్చు. గుంటూరుకి పంపించడం జరిగింది. అక్కడ సర్జన్స్ కూడా చేయడం జరిగింది ఆపరేషన్. అది సో ఎందుకు జరిగింది అనేది మనం మన గుంటూరులో ఉన్న సర్జన్స్ వాళ్ళ దగ్గర కూడా ఒపీనియన్ తీసుకుంటాం. ఇది ఓన్లీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ. ఆల్రెడీ ఇది పీపీ యూనిట్ అనేది ఒక డిఎండిహెచ్ఓ పరిధిలో ఉంటుంది. వాళ్ళు కూడా ఎంక్వైరీ జరిపించారు. వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయగలరు. ఇది పీపీ యూనిట్ అనేది మా అంటే డైరెక్టర్ సెకండరీ హెల్త్ కింద ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో తెనాలిలో ఉంది కాబట్టి మేము కూడా మా డిపార్ట్మెంటల్ పరంగా మేము కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం.